వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ 5 ఏళ్ల కాలంలో అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారని, ఆ అవినీతి చేసి సంపాదించినటువంటి ధనాన్ని ఆఫ్రికా కేంద్రంగా కొన్ని బిజినెస్ల్లో పెట్టుబడులు పెట్టారని, ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టార్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, మైనింగ్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ చేసినటువంటి అవినీతి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని అక్కడికి తరలించి అక్కడ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు, అసలు ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టినటువంటి ధనాన్ని మొత్తం కూడా ఆఫ్రికాలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారని, ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టార్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, మైనింగ్ సెక్టార్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్, ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు, ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే అనే ఏదో సినిమా ఉంటుంది సార్, ఏదది త్రివిక్రమది, పవన్ కళ్యాణ్ లేకపోతే అందులో ఎవరు, నితిన్. ఇదేంటి, ఇది కాదు, ఆంధ్ర టు ఆఫ్రికా. ఓకే, 2 ఆలే. అంటే ఆంధ్ర టు ఆఫ్రికా మధ్యలో వైసీపీ. ఈ వైసీపీ నాయకులు అటు లిక్కర్ మాఫియా గురించి మనం నిన్నటిదాకా మరి మీడియాలో అనేక కథనాలు చూసాం. ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే వెంకటేష్ నాయుడు, ఆ ప్రణయ్ ప్రకాష్ అక్కడ ఆఫ్రికా దేశాల్లో పర్యటనలు, అక్కడే కొన్ని హోటల్స్లో వాళ్ళు బస్ చేయటం, వారాలు టాంజానియాలో స్టీల్ ప్లాంట్ ఏదో పెట్టాలని చూశారని, జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలని చూశారని. అంటే అటు మ్యానుఫ్యాక్చర్డ్ సెక్టార్, ఇనుప ఖనిజం, దాని శుద్ధి తయారీ లేకపోతే స్టీల్ తయారీ. నెక్స్ట్ ఇటు అగ్రికల్చర్ సెక్టార్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇదే కాదు, అసలు మైనింగ్ కూడా అక్కడ ప్రారంభించారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లింక్ ఏంటంటే, ఇక్కడ కొల్లగొట్టినటువంటి ఆ క్వాడ్జ్, ఆ వైట్ క్వాడ్జ్ ఎక్కడ నెల్లూరు జిల్లాలో మొత్తం ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతను అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళు అక్కడ నెల్లూరు జిల్లా నుంచి మంత్రులుగా పనిచేస్తూ ముఖ్య నేతకి నెలకి 40 కోట్లు అంట. ఓకే, అంటే ఇప్పుడు 60 నెలల్లో నీకు అక్కడే ఎంత? జగన్మోహన్ రెడ్డి సీఎంగా 60 నెలల్లో 40 లేసు, నీకు అక్కడే 2500 కోట్లు ఒక్క క్వాడ్జి నుంచి అనమాట. అంటే చైనాలో క్వాడ్జికి ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో వీళ్ళు నెలకి 30,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేశారని. అంటే ఇప్పుడు ఆ మొత్తంలో వాళ్ళు ఉంచుకున్నది వాళ్ళు ఉంచుకుని మిగతాదంతా ముఖ్య నేతకి మరి బ్లాక్ మనీ రూపంలో, నగదు రూపంలో అందించారని తాడేపల్లి ప్యాలెస్. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి 2 పిఏలు ఉన్నారంట. ఒకడు నాగరాజు, అతనేంటి ఈ అక్రమ వసూళ్ళు, ఎవరి దగ్గర ఎంతెంత వసూలు చేయాలనేది అతను నిర్ణయిస్తాడని క్వారీ యజమానుల దగ్గర. మరి ఆ రెండో వాడు ఎవరతను, రాజీవ్ రెడ్డి. ఆ రాజీవ్ రెడ్డి అనేవాడు ఈ ఆఫ్రికా వ్యవహారాలు చూసేవాడని. అతనే అక్కడ మరి మైనింగ్, ఎక్కడ ఆఫ్రికాలో కూడా వీళ్ళు మైనింగ్కి మరి అంత పకడ్బందీగా రంగం సిద్ధం చేశారని. అంటే ఇప్పుడు ఇక్కడ గతంలో మీరు చూసుంటారు, ఎన్నికలకు ముందు పిఎల్ఆర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాజెక్ట్స్, దానికి సంబంధించిన మెషినరీ అంతా నీకు కృష్ణపట్నం పోర్టు నుంచి ఆఫ్రికా వెళ్తోందని మనం మీడియాలో చూసాం. అప్పుడు ఆయన వార్తలు వచ్చాయి, ఎటు ఇక ఓడిపోతున్నాం కాబట్టి ఇక బిచానా ఎత్తేస్తున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి మెషినరీ అంతా మరి ఆఫ్రికా పంపిస్తున్నాడు అన్నారు. ఆయన ఏం ఖండించలేదు. ఆయన ఏమన్నారు, ఓడిపోతామని కాదు, గ్యారంటీగా గెలుస్తామన్న నమ్మకం ఉంది, వచ్చేది జగన్మోహన్ రెడ్డి, మళ్ళా 30 ఏళ్ళు మేమే ఉంటామంటూ. కాకపోతే వెళ్ళడం మాత్రం వాస్తవమే. ఓకే, ఎక్స్పోర్ట్ జరుగుతున్నది నిజమే, నా ఎక్విప్మెంట్ మొత్తం అక్కడ పంపిస్తున్నా, ఎందుకంటే నాకు ఆఫ్రికాలో కూడా వ్యాపారాలు ఉన్నాయన్నాడు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆఫ్రికా లింకులు ఇప్పటివి కాదు. అసలు రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి, అదే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఆఫ్రికా లింకులు ఇప్పటివి కాదు. ఎందుకని, ఆయన ఉన్నారు, ఏది
రాజశేఖర రెడ్డి అన్న జార్జి రెడ్డికి మరి బావమరిది. ఉమ్, ఆయన మనం చూసాం, సిసి రెడ్డి అంటారు. ఉమ్, ఆయన అప్పట్లోనే ఈయనకి సలహాదారుగా ఉండేవాడు. ఎవరికి? రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఐటీ సలహాదారుగా ఉండేవాడు. ఉమ్, ఆయన కెన్యాలో ఆయనకి విపరీతమైన మరి భూములు కొనుగోళ్ళు అప్పట్లో వచ్చిన వార్తలు. ఉమ్, మొత్తం ఆంధ్ర యువకులందరినీ కూడా నేను 1000 మందిని ఇక్కడ రైతుల్ని కెన్యా తీసుకుపోతున్నా, ఉమ్, అక్కడ భూములు మనకి ఉచితంగా ఇస్తున్నారు వ్యవసాయం చేసుకోవటానికి, మనం అక్కడ పంటలు పండించి మరి అక్కడ ఆ ఉత్పత్తుల్ని పెంచటం, వ్యవసాయాన్ని ప్రమోట్ చేయటం, సరే. 1000 మందిని నేను కెన్యా తీసుకెళ్తున్నాను ఆయన అప్పట్లో స్టేట్మెంట్. ఉమ్, ఆయన ఐటీ సలహాదారే. ఉమ్, అంటే తండ్రి రాజశేఖర్ రెడ్డికి ఐటీ సలహాదారు సిసి రెడ్డి. ఉమ్, అదే ఏది ఇప్పుడు ఈ మోహన్ బాబు చేసుకున్నటువంటి పిల్ల ఉంది కదా ఆయన కొడుక్కి, ఉమ్, పిరోనికారెడ్డి. ఆమె తాత అవుతాడు. ఓకే. ఆయన మరి ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారు ఎవరు? ఉమ్, రాజ్ కసిరెడ్డి. చూసావా ఎటువంటి సలహాదారులను ఐటీకి పెట్టుకుంటున్నారో, కానీ వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో. అటు సిసి రెడ్డి విదేశాల్లో వ్యాపారాలు అది చేసింది, ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఇచ్చిన ఐటీ సలహాలు ఏమీ లేవు. ఇక్కడ కసిరెడ్డి రాజ్ ఐటీ సలహాదారుగా పెట్టుకుంటే అతను కాస్త లిక్కర్ సలహాదారుగా మారి లిక్కర్లో కొల్లగొట్టిన సొమ్ము అటు దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్, అక్కడ కంపెనీలు పెట్టించడం, ఇటు ఆఫ్రికాలో ఇన్వెస్ట్మెంట్, అక్కడ కంపెనీలు పెట్టించడం. అదే ఈరోజు ఏదో పేపర్లో కూడా చూసా, ఏంటి ఇక్కడ మేత అక్కడికి మోత అన్నారు. అంటే ఇక్కడ అవినీతి సొమ్ము మేసేయటం, ఆ సొమ్ముని మనీ లాండరింగ్. ఓకే. ఏది 4-5 ఖండాలకి మనీ లాండరింగ్ చేశారని. యూరప్లో జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు మరి అక్కడ చదువుకుంటున్నారన్నారు, కానీ జగన్ మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటి? ఆయన అసలు అక్కడ ఒక బ్యాంక్ పెడుతున్నాడు అన్నారు, ఆయన అసలు అక్కడ ఒక దీవి కొన్నాడు అన్నారు. పిల్లల చదువు కోసం ఆయన లండన్ వెళ్తున్నాడో తెలియదు, లేకపోతే అసలు డబ్బు మరి అక్రమ రవాణా, ఏది మనీ లాండరింగ్. అప్పట్లో ఆయన స్పెషల్ ఫ్లైట్స్, వీటన్నిటిపైన ఆరోపణలు వచ్చాయి. అదే కాదు, అమెరికా కెసిరెడ్డి రాజు వచ్చిందే అమెరికా నుంచి. అక్కడ వ్యాపారాలు. ఇతను ఉన్నాడు, ఎవరు? అతను తోడల్లుడు తమ్ముడు ఒకడు ఉన్నాడు, ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి. ఆ అనిరుద్ధ్ రెడ్డి ఇప్పుడు అమెరికాలో ఇక్కడి నుంచి పారిపోయి మకాం. అంటే ఇక్కడ అమెరికా, యూరప్, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నిన్న శ్రవణ్ రావు వచ్చి ఇచ్చాడు కదా వాంగ్మూలం. కెసిరెడ్డి రాజుకి నాకు పరిచయం ఉన్నమాట వాస్తవమే, చాణక్య కూడా నాకు తెలుసు, వాళ్ళు నా ఫ్లాట్లో ఉన్నారు, అదే ఆ పారామౌంట్ హోటల్ ఏదో. అంటే దుబాయ్తో వీళ్ళ సంబంధాలు, అక్కడ వ్యాపారాలు, ఇటు ఆఫ్రికా, మరి ఆసియా, యూరప్, అమెరికా, ఎన్ని ఖండాలు, ఎన్ని దేశాలకు వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు. అందుకే ఇవాళ ఇంటర్పోల్ సహకారం అడుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు కేంద్రాన్ని అడుగుతోంది, ఇటు సిబిఐ, ఈడీతో పాటుగా ఈ మొత్తం నిందితుల గుట్టు రట్టు చేయాలంటే, వాళ్ళని శిక్షించాలంటే కోర్టులు చూసుకుంటాయి. ఆ డబ్బు జప్తు చేయాలి. అసలు దాటిపోయిన డబ్బు ఎంత, దాన్ని ఎలా వెనక్కి రప్పించాలి. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు. నీకు పిఎంఎల్ఏ అది కాస్త మరి పాతి పెట్టారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎక్కడుంది? వీటన్నిటిపైన ఈడీ ఎంటర్ అవుతోంది అంటున్నారు. ఈడీ ఆల్రెడీ పిలిచింది ఆ చంద్రారెడ్డి అనే అతన్ని 28వ తారీఖు రమ్మని. మరి చంద్రారెడ్డి రేపు పొద్దున ఈడీ దగ్గర ఏం ఓపెన్ అవుతాడో చెప్తాం. అక్కడ అసలు ఆఫ్రికా సంబంధాలు బయటకు వస్తాయా, అమెరికా, యూరప్, మరి ఏషియా, అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ సంపద అంతా మళ్ళా రాష్ట్రానికి రావాలి. ఓకే. ఎక్కడైతే కొల్లగొట్టారో అక్కడ సంక్షేమానికి, అభివృద్ధికి ఈ డబ్బు వినియోగిస్తేనే దానికి ఒక లాజికల్ ఎండ్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.